వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కొర్రల దద్దోజనం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కొర్రలు పావు కప్పు, పెరుగు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, గార్నిష్ కోసం దానిమ్మ గింజలు కొద్దిగా, అల్లం తురుము 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు పావు టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 1 లేదా 2, ఇంగువ చిటికెడు, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. పావు కప్పు కొర్రలను వాష్ చేసుకొని 1 కప్పు వాటర్లో రాత్రంతా నానబెట్టి ఉంచాను. మీరు కావాలనుకుంటే 3 to 4 అవర్స్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని నానబెట్టుకున్నటువంటి కొర్రలను వేసుకొని బాయిల్ చేసుకుందాం. బాయిల్ అయిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత దీనిని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇవి అన్నీ వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం తురుము, చిటికెడు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారినటువంటి కొర్ర అన్నంలో తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి. పెరుగు ఎంత సరిపోతుందో చూసుకుంటూ వేసుకోండి. హాఫ్ కప్పు పెరుగు యూజ్ చేశాను. పావు కప్పు కొర్రలకు హాఫ్ కప్పు పెరుగు సరిపోతుంది. వేయించి పెట్టుకున్నటువంటి పోపును ఇందులో వేసుకొని కలుపుకుందాం. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీర, దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ కొర్రల దద్దోజనం రెడీ అయ్యింది. ఇది డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.